ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మూడో ప్రశ్న ఆన్ ద స్క్రీన్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? -9, -4, 0 and 3. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఈడు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా. మొత్తం సాల్వ్ చేశా. థాంక్స్ అన్న. ఎందుకురా థాంక్స్? ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ కాబోతున్నా. ఆడు చూడండి డబుల్ షాక్ కొట్టుద్ది. మీరు ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొప్పాస్కాయ ఫేసు, ఇదే బంగాళదుంప నోసు, పులిరెక్కాయలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దోడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజడీ స్టోరీ. ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆ వారాల్లో తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటల ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులేసి కుండీ కొనే వరకు ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమైనా చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడేమో డిన్నర్ అన్నాడు, మా పెద్దోడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్, అట్లకి ఏకంగా డిన్నర్ విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావు. నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలేదు, నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంట్లో అయితే పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300. అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కాఫీ పొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తాం. ఎన్ని తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపేస్తాం. మీ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా. మొత్తం చెప్తే పెయింట్ అయిపోతాడేమో. చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్తామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పట్టుకుని తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నాయి పెద్దోడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. అబ్బా, ఏంటి చిన్నోడు కూడా చెప్పా? నేను ఫీల్ అయ్యాను. మేము కూడా ఫీల్ అయ్యాం. రేయ్ ప్రదేశం వచ్చి ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ మీ చిన్నోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను. ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్స్ ఆడుకుందాం. గేమ్స్ ఆడుకుందాం. దాముగాడు ఎందుకో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ రమ్మన్నాడు. పనిలో పని ప్రాజెక్ట్ పేరు చెప్పి ఓ 25-50 పట్టేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. లేకపోతే సెకండ్ కో స్కెచ్, పోర్టుకో మర్డర్. రే నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. రే నీ ఫోన్ ఎత్తితే పోతాను. ఫోన్ కట్ చేసేడేంటి? ఆ దాముగాడికి దొరికాయంటే ఆడికి పంచల ఫంక్షనే. రాసు కూర్చో. ఏంటి ఇంత దూరం రమ్మన్నావు? ఏం లేదు, నాకు తెల్లవారుజామున కలొచ్చింది, అది నీతో షేర్ చేసుకుందామని. అవునా? ఆ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయా? ఏంటో చెప్పు. అనగనగా ఒక అడవి, అందులో కింగ్ లాంటి ఒక సింహం, దానికి ఓ పీకాకు లాంటి ప్రియురాలు, సపోర్టుగా తమ్ముడు పులి, వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఏనుగు, ఎలుగుబంటి. ఈ పవర్ఫుల్ యానిమల్స్ అన్ని కలిసి ఓ ఫ్రంట్ గా ఏర్పడి హంటింగ్ స్టార్ట్ చేసాయా? పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. గైడెన్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి గుంట నక్క దిగింది. ఎంగిలి కూడు తినే ఆ బ్రోకర్ నక్క ఏకంగా ప్రాజెక్ట్ ని తినేయాలని చూసింది. ఇన్నోసెంట్ ఎలిఫెంట్ మీద అలిగేషన్ వేసింది. బుద్ధి లేని సింహం, బుర్ర తక్కువ సింహం గుంట నక్కని గుడ్డిగా నమ్మేసి ఏనుగుని చంపేసింది. నక్క అక్కడితో ఆగలేదు. మ్యాటర్ లేని ఎలుకబంటి కన్ను మేడం నెమలి మీద పడిందని కట్టుకథలు చెప్పి కిర్రెక్కిచ్చింది. కళ్ళు మూసుకుపోయిన సింహం, ఒళ్ళు మర్చిపోయిన సింహం, 0.5 టెడ్డీ బేర్ ని పాయిజన్ పెట్టి చంపేసి. ఇంకా నక్క సాటిస్ఫై అవ్వాలా? చివరికి తమ్ముడు పులి మీద తప్పుడు నిందలేసింది. ఎర్రి పప్ప లాంటి సింహం, ఎనకేం జరుగుతుందో తెలియని సింహం తమ్ముడిని కూడా
మోసపోయినందుకు ఇలా కుట్టుకుంటున్నాడు. మోసం చేసి నన్నేం చేస్తాడు? ఇప్పుడు క్వశ్చన్ అవ్వ, ఈ కల్లో సింహం ఎవరు? నువ్వు. గుడ్. ఏనుగు? మినిస్టర్ నాగరాజు. వెరీ గుడ్. మరి ఎలుగుబంటి? ఎస్పీ మల్లి. ఎక్సలెంట్. పీకాక్? సుకన్య. పులి? దుర్గా. అమేజింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నక్కెవరు? నక్కదే ఉందన్న, ఎర్రి నక్క. వెనకాల డైనాసర్ ఉంది. అసలు డైనాసర్లే లేవు, అది స్పిల్బర్గ్ క్రియేషన్. ఇది ఈ గుంట నక్క మ్యానిపులేషన్. ఇంకా ఏడుతో మాట్లాడిందన్నా, చంపేస్తా. ముట్టుకోవద్దు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. ఇంకా ఎందుకు బతికున్నానా అని కుమిలిపోవాలి. వీడే నన్ను చంపు అని మనల్ని బతిమాలాలి. అక్కడి నుంచి పంచుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలే తీయించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. కొరియన్ సినిమాలో కిల్లింగ్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకన్నా మన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో రకరకాల మంటలు ఉంటాయి. చేతుల్ని చెరుకు మిషన్ లో పెట్టేయడం, తలకాయ మీద మేకలు కొట్టి చంపేయడం, గుండెకాయ మీద డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చంపేయడం. రే, ఆ డివిడీలని తెప్పించు, రిఫరెన్స్ లని చూద్దాం, ఒక ఆర్డర్ వేసుకుందాం. ఫైనల్ గా ఈ మర్డర్ ఎపిసోడ్ ని 5D లో షూట్ చేసి యూట్యూబ్ లో పెడదాం. ఏ జాకర్, భయంగా ఉందా? నిన్ను చంపకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటి సార్ అది? నువ్వు మాతో డ్రామాలో డాన్సులు వేయించావు కదా, మేం కూడా నీతో ఒక డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. నువ్వు ఆ మెడ్లీలో స్టెప్పులన్నీ కరెక్ట్ గా వేస్తే కన్సిడర్ చేసి వదిలేస్తాం. ఓకే? ఓకే. రోజు మీ కారుకి ఆయిల్ వేసి చెట్లకి నీళ్ళు పోసి ఇల్లంతా ఊడ్చి పెడతామండి. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. ఏంటోరా, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఏదో బాధగా ఉంది. అంకుల్ విమానం మారని కొడుతుంది, పోయేస్తారా? ఓ బాయ్ 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 బాయ్. అయ్య బాబోయ్, ఎంత పెద్ద జంతుకో. పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. ಒಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಧಿಕ್ಕರೆಗಿ ತಿಮ್ಮಿರಕ್ಕಿ పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసింద. హలో, పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటి అని అడిగితే పత్రాల పద్మావతి అని చెప్పకుండా ప్యాడీ అని చెప్పు, ఓకేనా? ఓకే. అబ్బా, ఏమే కళ్ళు కనపడలేదా? గుడ్డాడువా నువ్వు? గుడ్డోండి కదా సార్, కళ్ళు ఎలా కనపడతాయి? గొప్పోడువే బాబు. హాయ్ సయ్యద్, అవయ్యూ. హాయ్ రా మామ్స్. చేతిగా కట్టేంట్రా? నీ పోరిని ప్రొటెక్ట్ చేస్తుంటే తగిలిన దెబ్బలు రా ఇవి. అడ్మిషన్ తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఓహోర్ చేస్తున్నారా నువ్వు? దోస్తు కోసం ఆ మాత్రం చేయకపోతే నేను మనిషిని కాదురా. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి ఘాట్లు ఇమోషన్లో వెయిట్ చేస్తుంటామండి. శోభనానికి మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. హే ప్యాడీ, హౌ ఆర్ యు? Fine. సారీ ఐ యామ్ లేట్. సూట్ కేస్ మందేనా? వెళ్ళి కార్లో కూర్చో. ఓకే. ఏంటి మాస్టరు, ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్ అండి. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి ఈ చెక్ ఉంచండి. వస్తాను. నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే
వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తుంది. కోమలి 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 గమకం గాడి తప్పుతుంది, కాన్సంట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సన్ట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలని ఉంది గురుగారు. నా గిటార్ నేర్చుకోలేదు గురువుగారా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా. నువ్వు ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు, ఎక్కావా చంపేస్తాను చంపేస్తాను. ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చిన వాడిరా. దీన్ని ఊదేస్తాడరా మీరు? అయ్య బాబాయ్, ఊదేశాడు ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. ఊడగొట్టు చూద్దాం. క్లాసికా వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ కమాన్ రెడీ. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యరాని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ ఏంట్రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు, నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్ అని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అదిగో చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రేయ్, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చెయ్యవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేద్దు గాని. అలా అన్నావు, బాగుంది. బయట నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవ్వరితో లవ్లు లేదు, నాతో సహా. ఆగు
గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్ ముందు ఆట ఎక్కువ ఆట ఎక్కాలా? ఎందుకే? పేపర్ లో ప్రకటన చూసావా సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆటం కావాలంట నీతో యాక్ట్ చేయించి నేను డబ్బులు సంపాదించుకుంటా ఏమే నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట ఎక్కువ కేక అయ్యో, అయ్యో, అయ్యో. పీక పిసికేస్తా ఏమే అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్ మరి ఒరిజినల్ డ్రైవర్ ఏమాడు? డ్రైవర్ ని కట్ చేశాను నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్ చలో ఫిలిం నగర్ రాయ్ అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా నువ్వు నటించాలి నేను డబ్బు సంపాదించాలి నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఏంటి ఆ, నటించడం చేత కాదా అవును. రా 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 రే. చావు డప్పు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా. అదంతా వచ్చుతురే. అదేం పర్లేదు అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా రండి. ఏమి వీడేవుడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు నా పెనిమిటి ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి ఆ. ఈ రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు కప్ప తెరిచాడు తెరిచింది నోరు. సర్లేండి సూటిగా ఎప్పుడండి ఎప్పుడేమిటి లోపలికి రండి టేకింగ్ చేసేస్తా. రండి, అదే ఎక్కడికి? రండి. ఏంటి నువ్వు ఎక్కడికే నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే సరే ఎల్లెల్లో ఆగు. ఎల్లా అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్ సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు ఆ. మీరు లైట్స్ ఆఫ్ అంటారేంటి? గ్రాఫిక్ సినిమా కదా బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు అదే. ఓహో ఫైట్ సీనా? అవునా WWE ఫైట్. బాడీ బాగానే ఉంది ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? ఆ, అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. నా వల్ల కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను. ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోలేదు. బ్లూ ఫిలిమా ఆ. అంటే ఆ, ఏదైతే ఏంటయ్యా కట్టల కోసం బట్టలు విప్పి యాక్ట్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఎవడో గొట్టంగాడి సినిమా. నా వల్ల కదా వదిలేవే. ఏం చేస్తావో నాకు తెలియదు నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు. నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే. నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు కొట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్ ఏమైంది? వీడు నన్ను బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా ఏరా బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. దా ఏంటి పొగలొస్తున్నాయేంటి? బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. అయితే దాన్ని దాహం వేస్తుందేమో కాస్త నీళ్ళు పోయి. అలాగే డోర్ ఆర్డర్ చేశాడు ఏం ముందు చేస్తాంలే. అవురా ఎవరు? నెమ్మదిగా నేను పడిపోతున్నాను. నువ్వు లేదు ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా గడుచుకోగలరా? సాలిడ్ కలిసిపోతుంది. గడి
కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారండి. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా ఈ 3 మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ഞാൻ కొంచెం సంసారిക്കണം. సంవత్సరం చేస్తుందా? ఇదేమిటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, వీళ్ళమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి వీళ్ళమ్మ నా మీద పడింది. ఆవిడేది? పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి. అచ్చా అమ్మ చెక్క. ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. Yes. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏటెట్ నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయ్యేటప్పటి నుంచి పెళ్లి వరకు ఆ. అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. ఆహా. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను. చెప్పండి అయ్యా, ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ. నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. సగమనిజం. మరి తల కడితే టీ కాఫీ పట్టడం నేర్పుతావా? సరసులే. నువ్వేటి స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకొని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్ ని. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్ ఇది? ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. వర్మ 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 కుర్మ వర్మ. జిగ్. నేను అన్ని దేశాల వంటలు చేయంతాను. జిగ్. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. తక్కువ వద్దామా? నువ్వేటి ఆ వెళ్ళిపోయినవాడికి తీయవా? కాదు, ఎంఏ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా, నీకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగళారాను నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా కాదు, ఫ్యాషన్ డిజైనర్. ముందండి ప్రిన్సిపాల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుకుంటాం. కలుస్తానండి, అండోడు మండిపోతుంది కదా. ఇటు సుందరి. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా. ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మ వర్మ మీ ఇద్దరు ఓడిపోతారనుకున్నా తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్ నో బ్యాక్ స్టాబింగ్స్. ఓకే, ప్రామిస్. కన్యా, ఐఎమ్ కమింగ్. లోపలికి రండి. నేను అందుకు రాలేదు. నేను అందుకు పిలవలేదు, రండి. అయితే ఓకే. చిడితేలి వచ్చి 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 వచ్చి. చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావు ఎక్కువ. కనిపిస్తుంది. కనిపించకూడదు. సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయనకి బరువు అనిపించకూడదు. ఇది ఉన్న చోట కరువు రాకూడదు. అన్నీ అవుతాయి, కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్లో 10,000 అని రాశారు. అది ఒక్కళ్ళకైతే, మీ పాప ఇద్దరు పెట్టు. అయితే డబ్బులు ఓకే. చూడండి, వెయింగ్ మిషన్ పట్టుకొని తిరుగుతున్నాను. రోజు వెయిట్ చెక్ చేస్తాను. మాత్రం తగ్గలేదు నాకు అనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చి. అలాగే. చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటారు. రెడీ? ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. ఇదిగో అమ్మాయి, తలుపుల్ని గొడవలు గుద్దుకోమాక, బ్రేక్ అయిపోతాయి. చూసుకో నడువు. ఓ మై గాడ్.